హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ క్వశ్చన్ నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంచాను. సో ఇది ఎలా సాల్వ్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. స్టడీ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ 8 members A to H ఆర్ సిట్టింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ ఫేసింగ్ ద సెంటర్ అని చెప్పారు. సో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా లేకపోతే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఫస్ట్ క్వశ్చన్ చదువుతూ చేస్తే మనకి టైము సేవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఎక్కడ ఏదైనా మిస్ అయినా కానీ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సాల్వింగ్ ద క్వశ్చన్. ఒక సర్కిల్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ ఏదైనా సెకండ్ పాసిబిలిటీ వస్తుందేమోనని చెప్పేసి ఇంకొన్ని సర్కిల్ తీసుకున్నా. 1 2 3 4 5 6 7 8. ఓకే, అండ్ క్వశ్చన్ చదువుతూ చూద్దాం. డి ఈజ్ నైబర్ ఆఫ్ ఏ బట్ నాట్ టు హెచ్. అంటే డి అనేది ఏకి నైబర్ కానీ హెచ్కి నైబర్ కాదు అని చెప్తున్నాను. సో దీనికి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఎలా వస్తాయని చెప్తున్నాను. డి అనేది ఏ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. సపోజ్ నేను ఫస్ట్ కేసులో ఇక్కడ తీసుకుంటున్నాను. ఏ అనేది డి ఈజ్ నైబర్ ఆఫ్ ఏ బట్ నాట్ టు హెచ్. హెచ్కి నైబర్ కాదు అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం సెకండ్ వచ్చి చదివేది ఏంటంటే డి కానీ ఏ కానీ మనకి ఎక్కడన్నా ఉందా క్వశ్చన్లో అనేది ఒకసారి మనం చూసుకోవాలి. అప్పుడు లింకప్ చేసుకోగలం క్వశ్చన్ని. బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ అన్నారు. ఈ అనేది నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ బీకే వస్తుంది. ఓకే, బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ బి ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. ఇక్కడ అండన్ వచ్చింది అనుకోండి, స్టార్టింగ్లో మనం ఏదైతే చదువుతామో దానికి సంబంధించి. లేదు ఇక్కడ కామా అని ఇచ్చారనుకో, అండ్ లేకుండా కామా అని ఇస్తే ఎఫ్కి రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా, బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ బి ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు. డికి ఫోర్త్ లెఫ్ట్ అంటే 1 2 3 4. బి ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఫోర్త్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి 1 2 3 4 ఇక్కడ ఉంటుంది. బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్ అన్నారు. ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ ఈజ్ నైబర్ ఆఫ్ హెచ్. డి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ హెచ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఈజ్ నైబర్ ఆఫ్ హెచ్ అండ్ ఈ ఈజ్ థర్డ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఎఫ్ అన్నారు. బీకి ఇమ్మీడియట్ ఎఫ్ అనేది ఇమ్మీడియట్ నైబర్. ఎఫ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, థర్డ్ రైట్లో ఈ రావాలి. 1 2 3 ఇక్కడ రావట్లేదు కాబట్టి ఎఫ్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, 1 2 3. ఓకే, ఈ అనేది నైబర్ ఆఫ్ హెచ్. డి అనేది హెచ్కి నైబర్ కాదు కాబట్టి ఇలా వస్తుంది. ఓకేనా, ఎట్ ది సేమ్ టైం బీకి ఎఫ్ ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్లో ఈ రాదు, ఎందుకంటే ఇక్కడ డి ఉంది, ఏ ఉంది కాబట్టి. ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఏ అండ్ నెక్స్ట్ హెచ్ అనేది ఇక్కడ వస్తుంది. ఈజ్ నైబర్ ఆఫ్ హెచ్ అన్నారు కాబట్టి. ఓకే, ఈజ్ నైబర్ ఆఫ్ హెచ్, ఈజ్ నైబర్ ఆఫ్ హెచ్ అండ్ ఈజ్ థర్డ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్. సి ఈజ్ నైదర్ నైబర్ ఆఫ్ ఏ ఆర్ జీ. సి అనేది ఏకి జీకి నైబర్ కాదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం పాసిబిలిటీ అనేది తీసుకోలేం. సపోజ్ ఇక్కడ జీ పెట్టుకున్నాం అనుకో, సి ఇక్కడ వస్తుంది. అది జీ ఇక్కడ అనుకో, సి ఇక్కడ. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ వచ్చేసరికి ఈ 2 ప్లేసెస్లో ఎక్కడో ఒక చోట జీ రావాలి, కంపల్సరీగా జీ రావాలి. సో జీ ఆర్ సి. సి ఈజ్ నైబర్ ఆఫ్ జీ అన్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. దిస్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా ఎందులో అయినా కానీ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండాలి కాబట్టి మనం స్పీడ్గా చేసేటప్పుడు ఒకేసారి 2 పాసిబిలిటీస్ తీసుకొని సాల్వ్ చేస్తే టైం సేమ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్గా చేయగలం. నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఉమా టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.